దివ్యభారతి మూడవ భాగం. దివ్య తపతిల మధ్య బాగా స్నేహం పెరుగుతుంది. తపతి ఫైనల్ ఇయర్లోకి, దివ్య హౌస్ సర్జన్లోకి వస్తారు. అభిషేక్ అనే విద్యార్థి పీజీ చేస్తుంటాడు. దివ్యని చాలా ఇష్టపడుతుంటాడు. అందరూ కలిసి భాగీరథి గార్డెన్స్కి వెళ్తారు. అక్కడ లాల్ అందరికీ ఆత్మని చూపిస్తాడు. తపతికి ఆత్మ కనిపించదు కాబట్టి తపతి తొందరలోనే మరణిస్తుందని లాల్ చెప్తాడు. నివ్వెరపోతుంది దివ్య. కథ కొనసాగుతుంది. మనందరికీ కనిపించని ఆత్మ తపతికి కనిపించలేదు కదా. అయితే అలా కనిపించకపోతే దివ్య గొంతుల వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లబోయింది భాను. ఏమిటే, నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది, విషయం చెప్పు అంది ఆమెని కుదుపుతూ. మనందరికీ కనిపించిన ఆత్మరూపం తనకి కనిపించలేదు కదా. అలా కనిపించని వాళ్ళు అర్ధాయుష్కులవుతారట. ఏమిటి? అవును, తపతికి ఏదో గండం ఉందట. తనని జాగ్రత్తగా ఉండమని చెప్పమన్నాడు లాల్. నిజమా? నిర్ఘాంతపోయింది భాను. అవును భాను, నాకు భయంగా ఉందే, బేలగా అంది దివ్యభారతి. అయితే ఈ విషయం తపతికి చెప్పావా? చెప్పలేదు. ఏం? కంగారు పడుతుందేమో అని. నిజమే, తపతి అదోలాంటి మనిషి. కాసేపు చాలా ధైర్యస్తురాల్లా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మరీ పిరికిదానిలా ప్రవర్తిస్తుంది. అయితే ఏం చేద్దాం? నువ్వే చెప్పు, నాకేం తోచడం లేదే. నేను చెప్పనా? ఖంగుమంది తపతి గొంతు. తుళ్ళిపడి చూశారిద్దరు. తపతి, ఆ ప్రేతాత్మ నాకు కనిపించలేదు కాబట్టి నేను త్వరలో టపా కట్టేస్తాను, అంతేనా? నవ్వుతూ అంది తపతి. నీకెలా తెలుసు అంది భాను. మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. కానీ ఇదిగో భాను, ఇదంతా ఓ డ్రామా. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఎవరో పిచ్చి కథలు చెప్తే మీరు నమ్మేశారు. అయినా మనం చదువుకున్న వాళ్ళం, శవాలతో ఆడుకునే వాళ్ళం. సారీ, శవాలతో ఉంటున్నాం, రోజు శవాల్ని చూస్తున్నాం. మనకి శవాలంటే భయం ఉండదు. నిజానికి డాక్టర్లు ఎవరు ఈ దెయ్యాల్ని భూతాల్ని నమ్మరు. మరి ఆ లాల్ గారు మాత్రం అచ్చం మాంత్రికుల్లా ఏవేవో మంత్రాలు చదివి దెయ్యాల్ని రప్పించడం, మీరంతా ఆ దెయ్యాల్ని చూసి హడలిపోయి నలుదిక్కులకి పారిపోవడం నాకు తలుచుకుంటేనే నవ్వొస్తోంది. కానీ భాను, మన భయమే మనకి దెయ్యంలా కనిపిస్తుంది. లాల్ గారి లాంటి కొందరికి దెయ్యాల్ని కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పుకోవడం ఓ సరదా. ఓ మాట చెప్పనా? అందరికీ కనిపించిన ఆ ప్రేతాత్మ అతనికి కనిపించదు. తపతి. ఎస్ దివ్య, నేను చెప్పేది 100% నిజం. చేతనైతే ఆ దెయ్యాలనో భూతాలనో నాకు చూపించమను, నేను నమ్ముతాను, నిర్లక్ష్యంగా అంది తపతి. అమాయకంగా భయంగా బిత్తరు చూపులు చూసే తపతికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు చూస్తూ ఉండిపోయారు దివ్యభారతి, భాను. ఏమిటి అలా చూస్తున్నారు? నవ్వుతూ అంది తపతి. ఏం లేదు, ఇంతకీ దెయ్యాలు లేవంటావు అంది దివ్య. అవును, అదంతా మన భ్రమ. నీకొకటి తెలుసా? చెప్పు నీరసంగా అంది దివ్య. కొంతమందికి మంత్రాలని, మాయలని, చేతబళ్ళని ఇంకా నమ్మకాలున్నాయి. మానవుడు చంద్రమండలంలో కాలు పెట్టినా మన వాళ్ళ మూఢాచారాలు మాత్రం పోలేదు. గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో సైన్స్ ద్వారా మనకి తెలుసు. కానీ అదేదో పురాణ కథల్ని పట్టుకొని ఇప్పటికీ పట్టు విడుపు స్నానాలు చేస్తూనే ఉన్నాం. ఓ ఇంట్లో ఓ వస్తువు పోతే మాంత్రికుడి దగ్గరికి వెళ్తాం. క్షమించు మాంత్రికుడా అంటే మాంత్రికుడనే కాదు, ఏదో క్షుద్ర విద్యలు తెలిసినవాడని పేరుపడ్డవాడి దగ్గరికి వెళ్తాం. అతగాడు ఓ చిన్నపిల్ల చేతిలో అంజనం వేసి, పెద్దలైతే బండారం బయటపడుతుందిగా, అదిగో అక్కడ అదుంది, ఇక్కడ ఇదుంది అంటూ ఆ పిల్ల చేత ఏవేవో చెప్పిస్తాడు. అదే నిజమనుకొని మన వాళ్ళు ఆ చెప్పిన వాడికేదో సమర్పించుకొని బయటపడతారు. కానీ ఆ వస్తువు దొరుకుతుందన్న నమ్మకం లేదు. అలాగే ఇదీను. తేలిగ్గా అంది తపతి పెద్ద లెక్చరిస్తూ. లాల్ ఏం ఆశించి మనకు అబద్ధం చెప్పాడంటావు? గంభీరంగా అంది దివ్య. అతని కథో సరదా కావచ్చు, ఏమో నాకలా అనిపించడం లేదు. సరే నీ ఇష్టం, కానీ నా గురించి మాత్రం దిగులు పడకు, నేను అంత తొందరగా పోను. నాకు ప్రాణం అంటే చాలా తీపి, నవ్వింది తపతి. ప్రాణం అంటే తీపి ఎవరికి ఉండదులే. అది సరే తపతి, మాకు కనిపించిందంతా వట్టి భ్రమ, మనం కనికట్టు చూడడం లేదు. ఇది అలాంటిదే అంది తపతి. దివ్య మాట్లాడలేదు. భాను మాత్రం, పోన్లే, నీకేదో జరుగుతుందని కంగారు పడ్డాం, అలాంటిదేం లేదన్నావుగా, అంతకన్నా ఇంకేం కావాలి అంది తేలిగ్గా. అవును, ఏమిటిలా వచ్చావు అంది భానుని తపతి. దివ్యని అడిగి ఓ బుక్ తీసుకెళ్దామని అంది భాను. దివ్య పుస్తకం భానుకిచ్చింది. నువ్వెందుకు వచ్చావు అంది దివ్య తపతితో. అప్పుడే నిద్ర వచ్చేలా లేదు, చదవాలని అనిపించలేదు, అందుకే ఇలా వచ్చేశాను. అన్నట్టు లాల్ గారు మళ్ళీ వస్తారా అంది తపతి కుతూహలంగా. రాడు. ఏం?
ఊరికేనే ఈసారి వస్తే నాకు చెప్పడం మర్చిపోకు, నాకొక్కదానికి చూపించమంటాను ఆ దెయ్యాల్ని నవ్వుతూ అంది తపతి. దివ్య నవ్వలేదు. లాల్ను గురించి అలా మాట్లాడడం ఆమెకేం నచ్చలేదని ఆమె మొహమే చెప్తోంది. సారీ దివ్య, మృదువుగా అంది తపతి. ఎందుకు? లాల్ గారిని అన్నానని నీకు కోపం వచ్చినట్టుంది. కోపం కాదు, బాధ. తనంటే మా అందరికీ ఇష్టం, నాకు ఇష్టమే. కానీ ఆయన అన్నది దెయ్యాన్ని చూపించలేదంటావు, అంతేగా? రేపు అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానానికి వెళ్ళి చూడు, నీకు చాలా దెయ్యాలు కనిపిస్తాయి, కోపంగా అంది దివ్య. పకపక నవ్వేసింది తపతి. సరే డియర్, నేను ఒప్పుకుంటున్నాను. మీ లాల్ గారు దెయ్యాల్ని కంట్రోల్ చేయగల సమర్థుడు. నేనే పొరపడ్డాను. నా దురదృష్టం, నాకు ఆ దెయ్యాలు కనిపించకపోవడం. మరి నేను వెళ్ళనా? అంది దివ్య చేతులు పట్టుకుని ఊపుతూ. అంది దివ్య. కోపం పోలేదా? నాకేం కోపం లేదు. ఇదిగో డియర్ దివ్య, నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటావు, నేనెప్పుడూ సీరియస్గా ఉంటాను. ఇవాళ మనం ఒకరి అలవాట్లు ఒకరం మార్చుకున్నట్టున్నాం. అలా వద్దు. మా దివ్య ఎప్పుడూ నవ్విస్తూ గలగల పారే సెలయేరులా ఉండాలి అంది తపతి దివ్య చెంప మీద ముద్దు పెట్టుకుంటూ. దివ్య మూడ్ మారిపోయింది. తను హాయిగా నవ్వేసింది. చూడు తల్లి, నీ నమ్మకాల నుంచి అటుంచి మాకోసమైనా కాస్త జాగ్రత్తగా ఉండు అంది. జాగ్రత్తగా అంటే? అంటే పొద్దు కూకాక పూరి పొదల దగ్గరికి ఎళ్లకు. ఇటీవల తాచులు తిరుగుతున్నాయని విన్నాను. అలాగే ఇంకా బుద్ధిగా చదువుకో. బయటికెళ్ళినప్పుడు దిక్కులు చూస్తూ నడవకు. ఇంకా నా ఎదురుగా ఉండకు, నా చేతిలో తన్నులు తింటావు అంది దివ్యభారతి కోపంగా. అమ్మో వద్దు బాబోయ్, నేను వెళ్ళిపోతున్నానంటూ పరుగు తీసింది తపతి. చిలిపి పిల్ల నవ్వుకుంది దివ్యభారతి. ముంగిలా ఉండే పిల్ల ఎన్ని మాటలు నేర్చుకుంది అనుకొని విస్తుపోయింది. లాల్ చెప్పినట్లు నిజంగా తపతికి గండం ఉందా? ప్రేతాత్మలు కనిపించకపోతే ఇంకా చనిపోతారని సంకేతమా? నిజంగా అదే అయితే ఆమెని కాపాడడం ఎలా? దివ్యభారతి మనసంతా దిగులుగా అయిపోయింది. అలా నీరసంగా వచ్చి మంచం మీద వాలింది. ఆ రాత్రంతా ఆమెకి కలత నిద్రే. నిద్ర పట్టిన కాసేపు తపతిని పాము కాటు వేసినట్టు, ఆమెనెవరో చంపుతున్నట్టు, ఆమె ఉరిపోసుకున్నట్టు అన్నీ ఇవే కలలు. తెల్లారాక తన కలలన్నీ భానుకి చెప్పింది. భాను మొహం కూడా దిగులుగా అయిపోయింది. దివ్య, ఓ పని చేస్తే అందామే. ఏమిటి? ఆతృతగా అడిగింది దివ్యభారతి. ఎలాగైనా ఆ లాల్ని పట్టుకుని తపతిని గండం నుంచి తప్పించడానికి విరుగుడు ఏదైనా ఉందేమో కనుక్కుందాం. కానీ తనుంటాడా? చూద్దాం, నేను వాళ్ళింటికి ఫోన్ చేసి చూస్తాను అంది భాను. అన్నట్టుగానే చేసింది. అదృష్టవశాత్తు అతనున్నాడు ఇంట్లోనే. లాల్ అంది ఆమె ఆతృతగా. భాను, నేనే. ఏమిటి? ఆతృతగా అడిగాడతను. దివ్య తెగ భయపడుతోంది. దివ్య భయపడ్డమా? ఇదేమిటి 8th వండర్ చెప్తున్నావు? నవ్వాడతను. నిజం లాల్, తను తపతిని గురించి భయపడుతోంది. ఓ అదా? క్షణం మౌనంగా ఉండిపోయాడతను. అతని మౌనం భానుని మరింత కంగారు పెట్టింది. లాల్ అంది ఆతృతగా. వింటున్నాను. తపతికి ఏమవుతుందో అని మాకు చాలా భయంగా ఉంది అంది ఆమె. కానీ ఆమెకు తెలీదు కదా. ఆ దెయ్యాలని భ్రమలే అంటోంది. అయితే ఆమె కర్మ. అది కాదు లాల్, ఆమె గురించి వదిలేయి. మా కోసం ఓ సాయం చెయ్యి వేడికోలుగా అంది భాను. ఏం చెయ్యాలి? గంభీరంగా అన్నాడతను. తపతి గండం గడిచేలా ఏదైనా విరుగుడు చెప్పు. అది నాకు సాధ్యం కాదు లాల్. అవును భాను, ఆ శక్తి నాకు లేదు. మరెలా? తను చచ్చిపోవాల్సిందేనా? ఆమె గొంతు దుఃఖంతో గరగరలాడింది. ఓ పని చేద్దాం. చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాం. మా గురువుగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాను. తర్వాత ఆయన ఏం చెప్తారో చూసి అలా చేద్దాం. ఆయన ఎక్కడుంటారు? ఢిల్లీలో ఉంటారు, కానీ చాలా పెద్దవారు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడతను. ఆమెకి 1000 ఏనుగుల శక్తి వచ్చింది. దానికి డబ్బెంత కావాలి లాల్ అంది. అక్కర్లేదు, ఆయన డబ్బు తీసుకోరు. నేను ఎలాగో ఢిల్లీ వెళ్తున్నాను కాబట్టి నాకు ఏమి ఇవ్వక్కర్లేదు. తపతిని కాపాడడం నాకు ఇష్టమే. ఎలాగైనా ఆమెని గండంలోంచి తప్పిద్దాం అన్నాడతను. థ్యాంక్ యూ లాల్ వణుకుతున్న గొంతుతో అంది భాను. అతను నవ్వాడు జవాబుగా. మరి ఉండనా? అలాగే, బాయ్ అంటూ రిసీవర్ పెట్టేసి పరుగులాంటి నడకతో వచ్చి దివ్యభారతికి చెప్పింది జరిగిందంతా. హమ్మయ్య అనుకుంది దివ్యభారతి కూడా. అనుకున్నట్టే వారం రోజుల తర్వాత లాల్ వచ్చి గురువుగారిచ్చిన తాయెత్తుని దివ్యభారతికిచ్చి, ఇది ఆమె చేతికి కానీ మెళ్ళో కానీ కట్టుకోమనండి అన్నాడు. అలా కట్టుకుంటే గండం గడిచిపోతుందా? ఆతృతగా అడిగింది దివ్య.
గడిచిపోవాలి మరి. సరే అంది దివ్య. అతనికి థ్యాంక్స్ చెప్పింది. అన్నట్టు లాల్, ఆ తపతి నువ్వు వస్తే చెప్పమంది అంది. ఎందుకు? కళ్ళు చిట్లించాడు లాల్. తనకి ఒంటరిగా దయ్యాన్ని చూపించాలట, నిన్ను రిక్వెస్ట్ చేస్తానంది. సారీ, నమ్మని వాళ్ళకి ఏమీ కనిపించవు, మరి వెళ్ళిరానా అన్నాడతను. సరే వెళ్ళిరా, నీకు శ్రమిచ్చాం అంది దివ్యభారతి. ఏమిటి శ్రమాగిమ అంటూ కొత్తగా మాట్లాడుతున్నావు? తపతి రాగానే మేమందరం దూరం అయిపోయామా అదోలా అన్నాడతను. చచా అదేం లేదు, నువ్వెందుకు అనుకుంటున్నావో కానీ తపతి చాలా మంచమ్మాయి అంది దివ్య. అవును, చాలా మంచమ్మాయి నవ్వాడతను. నమ్మడం లేదు కదూ? సారీ దివ్య, తమాషా కన్నాను. తపతి అంటే నాకు సదభిప్రాయమే, అడిగానని చెప్పు అంటూ వెళ్ళిపోయాడు లాల్. లాల్ ఇచ్చిన తాయెత్తును చూసింది దివ్య. ఇది తపతి చేతికి ఎలా కట్టడం అన్న ప్రశ్న ఆమెని కుదిపేస్తోంది. ఏమిటలా నిల్చుండిపోయావు పరధ్యానంగా అంటూ వచ్చింది తపతి. ఆమెను చూసేసరికి దివ్యభారతి మొహం వెలిగిపోయింది. ఏమిటది? దివ్య చేతిలోని తాయెత్తును చూస్తూ అడిగింది తపతి. ఇదా, ఓ కోయిదోర ఇచ్చాడు. ఇది మన దగ్గరుంటే పురుగు పుట్ర అంటే పాములు అవి మన దగ్గరికి రావట, అందుకే తీసుకున్నాను. ఎన్ని? 2, నీకోటి నాకోటి అంది దివ్యభారతి. అయితే నువ్వు కట్టుకున్నావా? మెళ్ళో బాగుండదని మొల్లో కట్టుకున్నాను. మరి నీకు? నాకు చేతికి కట్టు అంటూ చెయ్యి చాచింది తపతి. దివ్యభారతి మొహం వెలిగిపోయింది. తపతి తాయెత్తుని అంత తేలిగ్గా కట్టుకుంటుందని ఆమె ఊహించలేదు. ఉత్సాహంగా తాయెత్తు తపతి జబ్బకి కట్టింది. మరి మన భానుకి తెప్పించలేదేం అంది తపతి. కంగారు పడిపోయింది దివ్యభారతి. లేదు, అతని దగ్గర 2 ఉన్నాయట, అందుకే. ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇంకోటి తెప్పిస్తావా? తపతి తుళ్ళిపడింది దివ్యభారతి. తపతి హాయిగా నవ్వేసింది. దివ్య, మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీరేం చేయమన్నా చేసేద్దామని ఉంది వణుకుతున్న స్వరంతో అంది. దివ్యభారతి కూడా నవ్వేసింది. సరే, ఇంకా నిన్నొదలను, మీ ఊరు తీసుకెళ్లాల్సిందే అంది. అలాగే, రేపు హాలిడేస్లో తప్పకుండా వెళ్దాం అంది తపతి. తర్వాత ఏవో ఇతర విషయాలు మాట్లాడుకున్నారిద్దరు. మరి కాసేపటికి భాను కూడా వచ్చింది. తాయెత్తు విషయం విని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. రేపు సెలవులకి తపతి వాళ్ళింటికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అంది దివ్యభారతి. లేదే, అమ్మకి ఒంట్లో బాగాలేదట, రమ్మని రాసింది అంది భాను. తర్వాత ముగ్గురు కబుర్లలో పడ్డారు. అనుకున్నట్టే తపతితో కలిసి వాళ్ళింటికి వెళ్ళింది దివ్యభారతి. బస్సు దిగి ఊళ్ళోకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఇద్దరు బస్సు దిగారు. జీన్స్ ప్యాంట్ వేసుకుని జుట్టు అలా వదిలేసి బ్యాగ్ భుజానికి తగిలించుకుని దిక్కులు చూస్తూ నడుస్తున్న దివ్యను చూసిన పల్లెపడుచులు ముక్కున వేలేసుకున్నారు, గుసగుసలాడుకుంటున్నారు. ఇలా గట్టు మీద నడవడం కాస్త కష్టం అంది తపతి దివ్య నడకని చూసి నవ్వుతూ. ఏం పర్లేదు, ఇదో ఎక్స్పీరియన్స్ నవ్వింది దివ్యభారతి కూడా. ఇద్దరూ కలిసి వస్తుంటే తపతిని చాలామంది పలకరించారు. పక్కామె ఎవరు అని అడిగారు. తపతి చెప్పింది. ఈ పల్లెటూరి వాళ్ళకి అన్నీ వింతలే నవ్వుతూ అంది తపతి. అంతేగా మరి, మొదటిసారి నన్ను చూసిన నువ్వు ఇలాగే అనుకునుంటావు అంది దివ్యభారతి. నిజమే, ఎలాగో నడిచి ఇల్లు చేరుకున్నారు. ఇదే మా బంగళా అంది చిన్న పాకలాంటిది చూపిస్తూ. క్షణం నివ్వెరపోయింది దివ్యభారతి. తపతి వాళ్ళు పేదవాళ్ళని తెలుసు, కానీ మరీ ఇంత గుడిసెలాంటి ఇంట్లో ఉండేంత పేదవాళ్ళు అనుకోలేదు. ఏమిటే అలా అయిపోయావు? ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోవాలనుందా అంది తపతి అదోలా. తేరుకుంది దివ్య. చచ అదేం కాదు, ఈ ఊరి జనాభా ఎంత అని ఆలోచిస్తున్నానంది నవ్వేస్తూ. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు. రామ్మా రా అంటూ ఆహ్వానించింది తపతి తల్లి శాంతమ్మ. నమస్తే ఆంటీ అంది దివ్య. ఆయుష్మాన్ భవ, కూర్చోండమ్మా, కాఫీ తెస్తాను అందావిడ. మీకెందుకు ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు మేమిద్దరం ఇంటి పనులన్నీ చేసుకుంటాం అంది దివ్య చనువుగా. పెద్దింటి పిల్లైనా రవ్వంత గర్వం లేదు అనుకుంది శాంతమ్మ. కూర్చోండి, మా ఇంట కుర్చీలు లేవు ఏదో అనబోయింది తపతి. పర్లేదు, ఎంచక్క ఈ చాపలు నులకమంచాలు ఉన్నాయిగా, అవి చాలు అంది దివ్య మనస్ఫూర్తిగా. శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, ముందు కాస్త కాఫీ ఇవ్వమ్మా అంది తపతి. తల్లికంట ఊరిన నీటిని దివ్య ఎక్కడ చూస్తోందో అని. కానీ ఆమె అప్పటికే చూసేసింది. అయినా గమనించినట్టు ఉండిపోయింది. నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కోమ్మా అని శాంతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. తపతి పెరట్లోకి తీసుకెళ్ళింది స్నేహితురాల్ని. ఇద్దరూ కాళ్ళు చేతులని కడుక్కొచ్చారు. ఇద్దరికి కాఫీలు ఇస్తూ, మా అమ్మాయి ఎప్పుడు నీ గురించే చెప్తుందమ్మా, అసలు మా అమ్మాయిని ఇంత చక్కగా మార్చినందుకు నిన్ను అభినందించాలి అంది శాంతమ్మ. దివ్య నవ్వింది. ఇంకా మార్చేదాన్న ఆంటీ, కానీ మీరంతా నన్ను తిట్టుకుంటారని ఇంతటితో వదిలేశాను అంది. అప్పుడే ఓ 10-15 మంది స్త్రీలు వచ్చారు బిలబిల్లాడుతూ. ఇదేమిటి మగాళ్ళ ప్యాంట్లు చొక్కాలు వేసుకున్నారు,
మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే రోగులు మీ దగ్గరకు వస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశారు దివ్యని. శాంతమ్మ వాళ్ళందరినీ సర్ది పంపేసింది. ఎలాగో పల్లెటూరు కదా, కాస్త అదోలా మాట్లాడతారు, కానీ మనసులు మంచివే, అవసరమైతే ప్రాణాలు ఇస్తారు చెప్పింది శాంతమ్మ. నవ్వింది దివ్య. నులక మంచం మీద కూర్చుని వాళ్ళిద్దరూ కాఫీలు తాగుతుంటే శాంతమ్మ కబుర్లు చెప్తోంది. ఆంటీ, మీరు తాగరా కాఫీ అంది దివ్య. ఇప్పుడే తాగానమ్మా అందావిడ. అది అబద్ధం అనిపించింది స్నేహితురాళ్ళిద్దరికీ. తపతి లోపలికెళ్ళి కాస్త కాఫీ కలిపి తెచ్చి తల్లికిచ్చింది. సాయంత్రం ఆ పిల్లకి రహస్యంగా అనబోయిన తల్లిని వారించి, మన సంగతులన్నీ తెలుసమ్మా అంది భారంగా. భయంగా చూసింది శాంతమ్మ. అన్నీ చెప్పేశావా అంది ఆదుర్దాగా. దాదాపుగా, అంటే మన పేదరికాన్ని గురించి అంది తపతి. శాంతమ్మ తేలిగ్గా ఊపిరి తీసుకుంది. అసలే చురుకైన దివ్యకి ఆ తల్లి కూతుళ్ళు ఏదో దాస్తున్నారని అర్థమైపోయింది. ఓసారి ఇల్లంతా కలే చూసింది. ఎక్కడ చూసినా దరిద్రలక్ష్మి తాండవిస్తోంది. ఏమిటి చూస్తున్నావు? మా పాకన మా ఇంట్లో సూర్యచంద్రుల్ని బంధించవచ్చు తడికళ్లతో నవ్వింది తపతి. దివ్య మాట్లాడలేదు. చూసావా, నేను ముందే చెప్పాను మా ఇంట్లో నువ్వు ఒక్క క్షణం ఉండలేవు అని. కానీ విన్నావా? నేనేదో నిన్ను ఆహ్వానించలేదని నిష్ఠూరంగా మాట్లాడావు అంది తపతి. దివ్య తేరుకొని, చచా, నేనా ఉద్దేశంతో చూడలేదు, సారీ అంది కంగారుగా. సారీనా? సారీ ఎందుకు? నువ్వు అందరిలా మా దారిద్ర్యాన్ని హేళన చెయ్యలేదుగా. వాళ్ళకి తిండికి కూడా లేదు, వాళ్లతో మాట్లాడితేనే మన పరువు పోతుంది అని అనుకోవడం లేదే. కాకపోతే స్నేహితురాలి స్థితి చూసి కాస్త బాధపడుతున్నావు అంతేగా అంది తపతి. అలా అంటున్నప్పుడు ఆమె గొంతులో దుఃఖం గరగరలాడింది. దివ్య మొహం అదోలా అయిపోయింది. సరేలే, ముందు కాఫీ అనబడే ఈ కషాయం తాగి చల్లారితే మరీ ఘోరంగా ఉంటుంది అంది తపతి నవ్వుతూ. ఆ నవ్వులో ఎంత ఆవేదన దాగుందో దివ్యకి అర్థం కాకపోలేదు. అయినా చాలా తేలిగ్గా, చూడు తల్లి, నేను ఈ ఊరొచ్చింది మీకెంత సిరి సంపదలున్నాయి, ఎలాంటి బంగళా ఉంది, ఎంతమంది నౌకర్లున్నారు అని కాదు, నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇంటిని, ఆమె కన్న తల్లిని కళ్ళారా చూద్దామని వచ్చానంతే అంది. తపతి విస్మయంగా చూసింది. ఏమిటి అలా చూస్తున్నావు? నా మాటల్లో నిజాయితీ కనిపించడం లేదా నీకు అంది దివ్య చేయి పట్టుకొని లాగుతూ. స్నేహితురాలి కేసి ఆరాధనగా చూసింది తపతి. కాఫీ తాగేశాక పెరట్లోకెళ్ళి గ్లాస్ కడిగి తెచ్చి బోర్లించింది. ఆంటీ, ఇవాళ వంటేం చేస్తారు చనువుగా అడిగింది. బంగాళాదుంపలు. వద్దు, శాంతమ్మ మాట పూర్తి కాకుండానే అంది దివ్య. ఏం సహించదా అంది తపతి. నాకు ఇష్టమైంది చేసి పెడతారా? ఇక్కడ దొరికితే నసిగింది తపతి. దొరకంది ఎలా అడుగుతాను? నాకు తోటకూర పులుసు అంటే చాలా ఇష్టం. అన్నట్టు ఆంటీ, నీకు తోటకూర కాడలతో కూర చేయడం వచ్చా? ఆవపెట్టి వండితే నాకెంత ఇష్టమో. ఇవన్నీ బస్తీలో అంతగా దొరకవు గబగబా అనేసింది దివ్య. శాంతమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. అన్నట్టు ఆంటీ, నాకు గుమ్మడికాయ పులుసన్నా ఇష్టమే అంది మళ్ళీ దివ్యే. అంతేనా? పచ్చగడ్డి తినాలని లేదా అంది తపతి నవ్వుతూ. అదేమిటే, నేను చెప్పినవి గడ్డితో సమానమైనవంటావా? కాదు, నువ్వు అడిగినవన్నీ మన దొడ్లో ఉన్నాయి. కూర కొనిపించకుండా చేయించాలని నీ ఆరాటం. అందుకే తోటకూర గుమ్మడికాయలతో పాటు పచ్చగడ్డి కూడా ఉందంటున్నాను నవ్వు తెచ్చుకుంటూ అంది తపతి. దొరికిపోయానే అనుకుంది దివ్య. చూడు తపతి, మనం వచ్చింది ఇక్కడికి తిండి కోసం కాదని 1,00,000 సార్లు చెప్పాను. పేదరికం అంత దారుణమైంది కాదు. అసలు లక్ష్మీ చంచలత్వమే ఓ చోట స్థిరంగా ఉండదు. ఏమో, రేపు నిన్ను, నీ మంచితనాన్ని చూసి రాకుమారుడు లాంటి యువకుడు తీసుకెళ్తాడేమో, ఎవరు చెప్పగలరు? కానీ తపతి, అప్పుడు మమ్మల్ని చిన్నచూపు చూసావో అంది నవ్వు తెచ్చుకుంటూ. ఆ మాటతో తపతి మొహం వాడిపోయింది. ఆమె తల్లి మొహం కూడా అదోలా అయిపోయింది. ఏమిటంటే అలా అయిపోయారు అంది దివ్య ఆశ్చర్యంగా. అప్పుడే ఓ నడివయస్కుడు వచ్చాడు. నల్లగా, గుమ్మడికాయంత పొట్టతో, పార పళ్లతో, చీకి కళ్ళతో ఉన్న అతన్ని చూసి పసిపిల్లలు గుక్కపట్టి ఏడ్చేలా ఉన్నాడు. చేతిలో ఓ బ్యాగుంది. రండి రండి, పైట కొంగు భుజాల నిండా కప్పుకొని ఆయన్ని ఆహ్వానించింది తపతి తల్లి. తపతి మొహం మరింత వాడిపోయింది. ఎప్పుడొచ్చావు ఇకిలిస్తూ అన్నాడు తపతితో. అతని పేరు రాయుడు. మొన్న నసిగినట్టుగా అంది తపతి. ఈ పిల్ల? దివ్యకేసి చూస్తూ అన్నాడతను. నా పేరు దివ్యభారతి, పిల్ల కాదు అందామే. అదేదో జోక్ అన్నట్టు పొట్ట కదిలేలా నవ్వాడతను. ఈ ఏటితో నీ చదవైపోతుందిగా అక్కడున్న వడ్ల బస్తా మీద కూర్చుంటూ అన్నాడతను. ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు అంది దివ్య కాస్త వ్యంగ్యంగా. మళ్ళీ నవ్వాడతను భయంకరంగా. అలా నవ్వకు నాయన, వాంతొస్తుంది అని మనసులో అనుకుని పైకి మాత్రం మీరు భలేగా నవ్వుతారే అంది దివ్య. నేనెప్పుడు అంతే. ఇంతకీ మందే ఊరు కుతూహలంగా అడిగాడతను గారపళ్ళు బయటపడేలా నవ్వుతూ.
మంది మెడ్రాసు. అలాగా, అందుకే మగరాయుళ్ళ ఆ ప్యాంటు షర్టు ఆ జుట్టు. కొంపదీసి నువ్వు కానీ మా తపతి ఫ్రెండ్వి కావు కదా? అదేదో దారుణమైన విషయం అన్నట్టు మొహం పెట్టి అడిగాడతను. కొంప తీయడమేం కర్మ, నేను నిజంగా తపతి ఫ్రెండ్నే అంది దివ్య జుట్టు అదోలా పైకి తోసుకుంటూ. అతని మొహం గంభీరంగా అయిపోయింది. అతను ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో అన్న భయంతో దివ్యని యువతలకు లాక్కొచ్చింది తపతి. తపతి, ఇతను ప్లీజ్, నేను మళ్ళీ అంతా వివరంగా చెప్తానుగా, నువ్వు ఇక్కడే ఉండు అని తపతి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళింది. ఆ పిల్ల నిజంగా నీ ఫ్రెండేనా? తీక్షణంగా అన్నాడతను. అంది తపతి. ఇలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు ఇష్టం లేదని నీకు తెలియదా? అర్చినట్టు అన్నాడతను. తపతి మాట్లాడలేదు. ఇదిగో జాగ్రత్తగా విను, ఇక నుంచి ఈ పిల్లతో మాట్లాడొద్దు. అంతేకాదు, ఇలాంటి పిల్లలు ఎవరితోనూ మాట్లాడకూడదు, అర్థమైందా? మళ్ళీ అతనే అన్నాడు. తపతి గంగిరెద్దులా తలూపింది. సరే, ఇవిగో నీకు చీరలు, ఇది మీ అమ్మకి అంటూ కొన్ని చీరలు పౌడర్స్ లాంటివి తీసి చూపించాడు. వాటికేసి అనాసక్తిగా చూసింది తపతి. అతను మొహం కాస్త ప్రసన్నంగా మార్చుకొని, ఈ రంగు నీకు బాగుంటుందని తెచ్చాను అన్నాడు. థ్యాంక్స్ అందామే. తర్వాత అతనికి కాఫీ అందించింది. నువ్వెళ్ళు అన్నాడతడు. బతుకు జీవుడా అన్నట్టు తపతి పెరటి వైపుకు వెళ్ళిపోయింది. ఏం శాంతమ్మ, ఏమంటావు అన్నాడు కాఫీ గ్లాసు కింద పెడుతూ. నేనేమంటాను బాబు, అమ్మాయిని అడిగి నసిగింది శాంతమ్మ. అతని మొహం గంభీరంగా అయిపోయింది. అమ్మాయిని అడుగుతావా? ఏమడుగుతావు అన్నాడు తీక్షణంగా. ఆమె మాట్లాడలేదు. చూడు, ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగాక బోడి మల్లన్నా అనిపించుకోవడానికి నేనేం బెర్రి వెదవని కాను. ఈ పరిసరాలన్నింటినీ గడగడలాడించే రాయుణ్ణి, అది మాత్రం మర్చిపోకండి అన్నాడతను అర్చినట్టు. తొందరపడకండి రాయుడు గారు, మీ మాట కాదంటే కదా అన్ని మాటలనేది. మీకెందుకు, మీరెళ్ళండి, అంతా సవ్యంగానే జరుగుతుంది అనునయంగా అంది శాంతమ్మ. సరే, ఆ మాట మీదే ఉండండి అని కాస్త గొంతు తగ్గించి, అదిగో ఆ పిల్ల దివ్యో బాధో ఏదో అంది చూడు, ఆ పిల్లతో మన తపతిని స్నేహం చేయొద్దని చెప్పు అన్నాడు రాయుడు. అలాగే అన్నట్టు తలూపింది శాంతమ్మ. ఓసారి తపతిని పిలు అన్నాడు. ఆ మాట విన్న తపతి తల్లి పిలవకుండానే వచ్చింది. వస్తాను, ఇంకేమైనా కావాలంటే చెప్పు, తెస్తాను సాధ్యమైనంత మృదువుగా అన్నాడతను. ఇంకేం వద్దు అంది తపతి. అతను వెళ్ళిపోయాడు. అంతే, నిల్చున్న చోటే కూలబడి మోకాళ్లలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది తపతి. తల్లి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. దివ్యకి విషయం అర్థమయ్యి కానట్టుంది. మెల్లగా తపతి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కగా కూర్చుని తల మీద చెయ్యేసి, తపతి అంది మృదువుగా. అంతే, చల్లని గాలి సోకిన మేఘంలా తపతి కళ్ళు వర్షించాయి. స్నేహితురాలి ఒళ్ళో తలదాచుకుని బావురుమంది. విషయం చెప్పవే. ఆమె ముఖాన్ని ఎత్తి పట్టుకుని కళ్ళు తుడుస్తూ అంది దివ్య. ఏడుపు వల్ల తపతికి నోట మాట రావడం లేదు. మీరు చెప్పండి ఆంటీ, అతనెవరు? కాస్త గంభీరంగానే అడిగింది దివ్య. తపతికి కాబోయే భర్త అంది శాంతమ్మ నిర్లిప్తంగా. వాట్? అర్చినట్టు అంది దివ్య. అవునే, నాకు కాబోయే భర్త అతనే. చూసావా, ఇన్నాళ్ళు మీ అమ్మ వంట చేసుకుని తను తింటూ నిన్నెలా చదివిస్తోందే అని అడిగేదానివి కదా. ఇన్నాళ్ళు ఈ నిజం నీకు చెప్పలేదు. క్షణం ఆగింది తపతి. దివ్య కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. మొహం గంభీరంగా అయిపోయింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇప్పుడైనా చెప్తున్నందుకు థ్యాంక్స్, చెప్పు అంది భావరహితంగా. అతని ఈ ఊళ్ళో ఓ మోతుబరి. అతని దగ్గర మా నాన్నగారు 10,000 తీసుకున్నారు. అది వడ్డీ కలిపి 20,000 మాకు ఆస్తిపాస్తులేం లేవు. హఠాత్తుగా మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఊళ్ళో డాక్టర్ లేడు. పట్నం తీసుకెళ్ళడానికి మార్గం లేదు. రాయుడు గారికి జీప్ ఉంది. తప్పనిసరి ఆయన దగ్గరికి వెళ్ళింది అమ్మ. 10 నిమిషాల్లో జీప్తో తిరిగొచ్చింది. రాయుడు గారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా నాన్న ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవుడు అనుకున్నాను. కానీ చెప్పు ఆత్రంగా అడిగింది దివ్య. తపతి ఓ క్షణం మాట్లాడలేదు. ఆమె మౌనం దివ్యకి నరకంలా అనిపించింది. చెప్పవే అంది కాస్త తీక్షణంగా. నేను చెప్తానమ్మా, కంగుమంది శాంతమ్మ గొంతు. చెప్పండి ఆంటీ అంది దివ్య. రాయుడు గారికి మేం బాకీ ఉన్నామని తపతి చెప్పిందిగా. ఆ రోజు ఆయనకి హార్ట్అటాక్ వస్తే తప్పనిసరి రాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా నా భర్తని రక్షించమని వేడుకున్నాను. దానికి ఆయన తపతిని అతనికిచ్చి చేసేటట్టయితే ఏదైనా చేస్తానని కండిషన్ పెట్టాడు. నా భర్తను రక్షించుకోవాలన్న ఆరాటంలో దూరం ఆలోచించకుండా సరే అనేశాను. కానీ విధం చెడ్డ ఫలం దక్కనట్టు మా వారు బ్రతకలేదు. కానీ రాయుడి చేతిలో కీలుబొమ్మలైపోయాం బాధతో అంది శాంతమ్మ. ప్రతిమల అయిపోయింది దివ్య. అతనికి పెళ్లి కాలేదా? ఏదో ఆలోచిస్తూ అంది కాస్త తేరుకున్నాక.
అయింది, భార్య పోయింది, పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు దండిగా ఉన్నాయి. ఓ ఇంకేం, తపతినిచ్చి హాయిగా పెళ్లి చేసేయొచ్చు. తపతికిచ్చి చేస్తే తన పాత బాకీ కూడా వదులుకుంటానన్నాడా అంది దివ్య. అంతేకాదు, తపతికి చదువు చెప్పించేది కూడా ఆయనే. అలా అయితే తప్పకుండా తపతినిచ్చి చేయాల్సిందే. ఊళ్ళో సంబంధం, మీ కుటుంబానికి అండదండగా ఉంటాడు. అవునంది శాంతమ్మ. అయితే ఆమె వ్యంగ్యంగా అంటోందో నిజంగానే అంటోందో అర్థం కాలేదు ఆవిడికి. అయితే పెళ్ళెప్పుడు? ఫైనల్ ఇయర్ అయిపోతోందిగా. కాగానే. గుడ్, అయితే మా తపతి పెళ్లి కూతురైపోతుందన్నమాట. కంగ్రాట్స్. తపతి కేసు చూస్తూ అంది దివ్య. తపతి ఆమె కేసి తీక్షణంగా చూసింది. ఏమిటలా చూస్తున్నావు? నేనేమైనా కాని మాట అన్నానా? లేకపోతే నీకు కాబోయే శ్రీవారి గురించి ఏమైనా అమర్యాదగా మాట్లాడానా? భావరహితంగా అంది దివ్య. నీకు ఈ విషయం తమాషాగా ఉందా దివ్య? వణుకుతున్న గొంతుతో అంది తపతి. తమాషానా? ఇలాంటి విషయాల్లోనా? అంది దివ్య. తపతి కానీ ఆమె తల్లి కానీ మాట్లాడలేదు. సరే, పొద్దున్నే నేను వెళ్ళిపోతానాంటీ అంది దివ్య. తుళ్ళిపడి చూసింది తపతి. అదేమిటి, 4 రోజులు ఉంటానన్నావుగా? నాకు ఈ పల్లెటూళ్ళలో 4 రోజులు ఏం తోస్తుందే? ఏదో మాట వరుస కన్నాను నవ్వేసింది దివ్య. ఆ నవ్వులో జీవం లేదని తపతి గమనించింది. అలా చేనుగట్టుకెళ్దామా అంది దివ్య మామూలుగానే. వెళ్ళిరండి అంది శాంతమ్మ వాళ్ళ మూడు కాస్త మారుతుందని. స్నేహితులిద్దరూ బయలుదేరారు. ఊరికి మధ్యగా ఉన్న చెరువుగట్టున పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టు చుట్టూ విశాలమైన రచ్చబండ ఉన్నాయి. కాస్త అవతలగా వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. మనసు బాగుండనప్పుడల్లా తపతి ఆ ఆలయంలోని తోటలోకి వెళ్ళి విశాలమైన పొగడి చెట్టు కింద కూర్చుంటుంది. ఇప్పుడు స్నేహితులిద్దరూ కలిసి తోటలోకి వెళ్ళారు. గుళ్ళో జేగంట మోగుతూనే ఉంది, భక్తులు వస్తున్న గుర్తుగా. ఇద్దరూ పొగడి చెట్టు కింద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు అంది దివ్య చేతులు 2 మోకాళ్ళకి చుట్టుకొని కులాసాగా ఊగుతూ. ఏం చెప్పను అంది తపతి. ఆమెకు తెలుసు స్నేహితురాలు దేని గురించి అడుగుతోందో, కానీ అదేం గమనించినట్టు ఉండిపోయింది. ఇంకేమిటి నీ పెళ్లి కబుర్లు? నవ్వింది దివ్య. దివ్య, నా పరిస్థితి చూస్తే నవ్వొస్తోందా? బాధగా అంది తపతి. ఏడవలేక నవ్వుతున్నాను. నన్ను చూస్తుంటే నీకు జాలిగా లేదు? జాల ఎవ్వరి మీద ఏనాడు రానంత కోపం వస్తోంది. జాలి లేదు, నిరసనగా అంది దివ్య. ఏం? నీ అసమర్థతకి. నేనేం చెయ్యను? అమ్మే. నువ్వు చేసిన నిర్వాకానికి మరొకళ్ళ మీదికి నెట్టకు. అది కాదు దివ్య, నేను ఒక్క మాట చెప్పు. తపతి మాట పూర్తి కాకుండానే అంది దివ్య. ఏమిటి? ఆ రాయుడికి మీ నాన్నగారు 20,000 బాకీ ఉన్నారు కదూ? అవును. అంతేకాదు, నన్ను చదివించింది. నీ మీద నాకిన్నాళ్ళు ఎంతో ప్రేమాభిమానాలుండేవి, కానీ ఇప్పుడు అసహ్యంగా ఉంది. చాలా ఆవేశంగా అంది దివ్య. తపతి మొహం చిన్నబోయింది. ఎందుకు అంది తడారిపోతున్న గొంతుతో. ఏవో పిచ్చి కారణాలు చెప్పి చేసిన తప్పుని సమర్థించుకోవాలని ప్రయత్నిస్తున్నందుకు. దివ్య, అవును, నీ స్థానంలో నేనుంటే ఏం చేసేదాన్నో తెలుసా? తీక్షణంగా అంది దివ్య. చెప్పు. మీ అమ్మ విషయం చెప్పగానే వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఆ విధవకి నన్నిచ్చి చేస్తానని నన్ను మాట మాత్రం అడగకుండా ఎలా వాగ్దానం చేశావో అని నిలదీసేదాన్ని. వాడు క్షమించు, మీ కాబోయే శ్రీవారిని వాడు అంటున్నందుకు. వాడు చదివించేటట్టయితే ఈ మెడిసిన్ చదివేదాన్నే కాదు, ఎలాగో కష్టపడి వాడి రుణం తీర్చేసేదాన్ని. అంతేగాని ఇన్ని కండిషన్స్ పెట్టిన వాడి చేత మెళ్ళో తాళి మాత్రం కట్టించుకునేదాన్ని కాదు. కానీ నువ్వు దివ్యభారతివి కాదు, తపతివి. అచ్చం భారతదేశంలోని పూర్వపు పతివ్రతకి చెందిన యువత. ఈ మాటలనేటప్పుడు దివ్యభారతికి కోపం, దుఃఖం 2 సమపాళలో వచ్చాయి. తపతి ముఖం మరింత పాలిపోయింది. నేను చదివింది తప్పంటావా అంది మెల్లగా. అదంతా తర్వాత చెప్తాను, ఒకటి చెప్పు గంభీరంగా అంది దివ్య. అతను మన హాస్టల్కి కూడా వస్తుంటాడా? రాడు, నేనే వద్దన్నాను. నిజంగానా? ప్రామిస్. అయినా అతను వస్తే మీ అందరికీ తెలియదు. బలవంతంగా నవ్వింది తపతి. అతన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? తపతి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది దివ్య. చెప్పు. అతను పెద్ద శాడిస్ట్ అనిపిస్తుంది. కావచ్చు, నిర్లిప్తంగా అంది తపతి. నీకలా అనిపించలేదా ఎప్పుడు? తపతి మాట్లాడలేదు. అతను శాడిస్ట్ అని నీకు తెలుసు, అలాగే అనిపించేది కూడాను. అయితే అతని భార్యగా అతని ఇంటికి వెళ్దామనుకుంటున్నావా? ఓరగా చూస్తూ అంది దివ్య. నా బాధ నీకు అర్థం కాదు దివ్య. కళ్ళలో ఊరిన నీటిని కొనగోటితో తుడుచుకుంటూ అంది తపతి. అలా ప్రతిదానికి ఏడవకు, నాకిష్టముండదు. అది సరే, అతగాడు తరచూ వస్తుంటాడా? ఎక్కడికి? ఇక్కడికే, మీ ఇంటికి. నేనుంటే వస్తుంటాడు. వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతాడా? అంటే అదే ప్రేమ పాఠాలు గట్రా చెప్తుంటాడా? కానీ తినేసేలా చూస్తాడు.
స్కూల్లో ఎలా ఉండాలో చెప్తాడు. స్కూల్ అంటే మన కాలేజీయే. ఓ, అతగాడు ఏం చదివాడు? కుతూహలంగా అడిగింది దివ్యభారతి. తెలియదు, బహుశా ఏ మెట్రికో చదివి ఉండొచ్చు. వెరీ గుడ్, భలే వరుడు దొరికాడే. ఇతగాడు నీకు సెటిల్ అవ్వకపోతే నేను ఖచ్చితంగా వరించేసేదాన్ని. పెద్దగా నవ్వింది దివ్య. తపతి మాట్లాడలేదు. ఏమిటే, జలసీగా ఉందా? దివ్య తీక్షణంగా చూసింది తపతి. కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్. అతగాడు వివరాలు తెలపకుండా ఇదేమిటి? ప్లీజ్ దివ్య, ఇక్కడికి వచ్చింది కాసేపు హాయిగా గడుపుదామని, కానీ ఇక్కడ కూడా ఆ రాయుడు గొడవ తేకు. విసుగు కోపం కలిసిన గొంతుతో అంది తపతి. ఆమె కళ్ళలోకి సూటిగా చూసింది దివ్య. ఆ కళ్ళలో ఏ భావం కనిపించిందో తృప్తిగా నిట్టూర్చి, ఓకే, ఇంకా ఆ రాయుడు గారి గురించి మాట్లాడను, మన కాలేజీని గురించి చెప్పుకుందామా అంది దివ్య. నిన్నటిదాకా అక్కడే ఉన్నాంగా, ఇంకా కబుర్లేముంటాయి? నవ్వింది తపతి. ఇంకా కబుర్లున్నాయి అన్నట్టు ఆ అభిషేక్ తెలుసుగా? తెలుసు. ఏం? అతను దేనికో బాధపడుతున్నట్టు అనిపిస్తోందే. పాపం, సున్నితంగా అడిగినా చెప్పలేదు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ప్రాబ్లం ఉండకుండా ఉండదు అంది తపతి. అదే, ఏమై ఉంటుందంటావు? రేపెళ్ళాక అడిగి చెప్తాను నవ్వింది తపతి. దివ్య కూడా నవ్వింది. నాకు అనుమానం ఉందే అంది. ఏమిటి? అతను నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపిస్తోంది. చచా, కంగారుగా అంది తపతి. అదేమిటే ఒక్కసారిగా చచా అనేసావు? లేకపోతే అతని కేసి సరిగ్గా చూడని నన్ను అతను ప్రేమించడం ఏమిటి అంది తపతి. ఏమిటి, అతను నీ కేసు చూడలేదా? మనందరం కలిసి ఎన్ని చోట్లకి వెళ్ళలేదు? బాగుంది, అంత మాత్రంలోనే ప్రేమలు దోమలు అంటూ పేర్లు పెడతావా? అతను మంచివాడే, పాపం అతని రూపమే. జాలిగా అంది దివ్య. ముందు కనిపించేది రూపమేనే డియర్ దివ్య నవ్వింది తపతి. తపతి, అవునే, రాయుడుగారి రూపం చూసేగా నువ్వు హడలిపోయింది. నిజమే, కానీ ఏమిటి? కొంపతీసి అతను నన్ను ప్రేమించానని నిన్ను రాయబారం పంపలేదు కదా? భయం నటిస్తూ అంది తపతి. ఒకవేళ పంపితే? చచ, అతనంటే అలర్జీ గబాల్న అంది తపతి. దివ్య నవ్వింది. పూర్ ఫెలో అనుకుంది మనసులో. ఇంక వెళ్దామా అంది వాచ్ చూసుకుంటూ. పద. ఇద్దరూ కాసేపు చేలగట్లంట తిరిగి వేణుగోపాల స్వామి గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటిదారి పట్టారు. ఇంటికి వచ్చేసరికి శాంతమ్మ కాఫీ గ్లాసులు కడుగుతోంది. ఎవరొచ్చారమ్మా అంది తపతి అనుమానంగా. రాయుడుగారు. మళ్ళీ వచ్చారా? ఎందుకు? నీతో ఏదో మాట్లాడాలట. నాతో మాట్లాడాలా? తపతి ముఖం వాడిపోయింది. అంతకుముందున ఉత్సాహమంతా మంత్రించినట్టు మాయమైపోయింది. ఏం మాట్లాడాలో అడక్కపోయారా ఆంటీ అంది దివ్య. అడిగానమ్మా, కానీ చెప్పలేదు. మళ్ళీ వస్తానన్నారా అంది తపతి. నీరసంగా ఊకొట్టింది శాంతమ్మ. నయం, నిన్నే వాళ్ళింటికి రమ్మనలేదు వ్యంగ్యంగా అంది దివ్య. శాంతమ్మ మాట్లాడలేదు. ఏదో ముభావంగా ఉన్నట్టుగా కూడా అనిపించింది దివ్యకి. బహుశా నన్ను చూసి కంగారు పడి తపతి కూడా నాలా తయారవుతుందేమో అని హడలిపోయి పరిగెత్తుకొచ్చుకుంటాడు. అదే అయి ఉంటుంది అంది తపతి. నా మటుకు నాకు ఆయనంటే అలర్జీగా ఉంది, కానీ నేను అతని దయాదాక్షిణ్యాలతోనే చదువుకుంటున్నాను అంది తపతి. అవును, ఈ చదువు కోసమే జీవితాన్ని పణంగా పెట్టావు. అతనికి లక్షలు కోట్లు ఉండొచ్చు, కానీ మనసేది? ఆయన మంచివాడేనమ్మా. ఆయన పోయిన దగ్గర నుంచి మీ మంచి చెడ్డలని ఆయనే చూస్తున్నాడంటారు, అంతేనా? గంభీరంగా అంది దివ్య. శాంతమ్మ మాట పూర్తి కాకుండానే అవునన్నట్టు తలూపిందావిడ. దివ్యభారతి మొహంలో ఒకలాంటి మందహాస భావం తొంగి చూసింది. మీ మంచి చెడ్డలంటే ఏమిటాంటీ అంది ఆవిడ కేసి సూటిగా చూస్తూ. క్షణం తికమకం పడిందావిడ. మీరు సారీ, అపార్థం చేసుకోకండి. మీరు ఎవరింట్లోనో వంట చేస్తున్నారు కదూ? అవును. ఎందుకు చేస్తున్నారు? మీ మంచి చెడ్డలన్నీ ఈయన చూస్తున్నాడుగా. భారమంతా ఆయన మీద పడేయడం మాత్రం ఏం బాగుంటుంది? అందుకే నసిగిందావిడ. ఓకే, చేతనైనంత మీరు కష్టపడి సంపాదిస్తున్నారు. తపతి ఫీజులు అవి ఎవరు కడతారు? నా మెళ్ళో నాంతాడు మంగళసూత్రాలు ఉండేవి, అవి అమ్మేసి బ్యాంకులో వేశాను. దాంట్లోంచే కాస్త నా కష్టంతో మరికొంత అడపాదడప ఆయన కడుతున్నాడు. పక్కున నవ్వింది దివ్య. చిత్రంగా చూశారు తల్లి కూతుళ్ళు. అంటే తపతి చదువు చెప్పించడంలో కూడా మీ డబ్బుంది కదూ? నేను మాట అడుగుతాను, నొచ్చుకోరుగా? నొచ్చుకోవడాలు బాధపడ్డాలు అయిపోయాయమ్మా. ప్రస్తుతం నేను ఊపిరి పీల్చే కట్టెని, అంతే పేలవంగా నవ్విందావిడ. మీకు నాంతాడు ఉందంటున్నారు, అది అమ్మేసి ఆయన మొహాన ఎందుకు పడేయలేదు? నెత్తిన బండరాయిలా ఉన్న రుణభారం దించుకుందామని అనిపించలేదా? నిలదీసినట్టు అడిగింది దివ్య. శాంతమ్మ ముఖం వెలవెలపోయింది. అమ్మ ఇస్తానంటే ఆయన వద్దన్నాడట తడారిపోతున్న గొంతుతో అంది తపతి. దివ్యభారతి నవ్వింది. ఎందుకనడు? ఆఫ్టర్ ఆల్ 20,000 లక్షల కన్నా విలువ చేసే బంగారు ప్రతిమని తన భార్యగా వస్తుంటే
లేదమ్మా, ఆ నాంతాడు కూడా చాలా తక్కువ బంగారంతో చేసింది. దాంతో ఆయన బాకీ తీరదు అంది శాంతమ్మ. అయితే శ్రీ రాయుడు గారు చాలా ఉదారులంటారు అంది దివ్య. దానికి ఎవ్వరూ మాట్లాడలేదు. పోనీ ఒకటి చెప్పండి, ఆయన బాగా ఉన్నవాడు కదూ? అవును. మన తపతి అంటే ప్రాణం కదూ? అవును. మరైతే మిమ్మల్ని ఇలాంటి ఇంట్లో ఎందుకు ఉంచినట్టు? ఇంకా మీ చేత పనెందుకు చేయిస్తున్నాడు? తపతికైనా కాస్త మంచి బట్టలు కొనివ్వచ్చుగా, ఫ్రీగా డబ్బు ఇవ్వచ్చుగా. దానికి ఏం చెప్పాలో ఆ తల్లి కూతుళ్ళకి తోచలేదు. చెప్పలేరు, మీరేం చెప్పలేరు. ఆయనకి తెలుసు మీకు మరో మార్గం లేదని, తను తప్ప మరో దిక్కు లేదని. ఏ కండిషన్స్ పెట్టినా దానికి తేలిగ్గా ఒప్పుకుంటారని అంది దివ్య. నిజమే, మాకు మరో దారి కనిపించలేదు. ఏదో ఒకటి అనాలని అంది శాంతమ్మ. దేనికి దారి? తపతి మెడిసిన్ చదవడానికా? తీక్షణంగా అంది దివ్య. ఆలోచనలో పడిపోయింది శాంతమ్మ. నిజమే, ఆయన కోపం. మరో దారి లేక అతని మాటలన్నింటికీ తల ఊపాను. కానీ ఆయన పోయారు. తర్వాత మెల్లగా బాకీ తీరుస్తానని ఎందుకు చెప్పలేదు? బంగారం లాంటి బిడ్డని ఎందుకు ఆ దుర్మార్గుడికి ఇద్దామనుకున్నారు? మాట ఇచ్చాననా? అసలు పిల్లని మాట మాత్రం అడగకుండా మాట ఇవ్వడానికి మీకెలా మనసొప్పింది? అవును, నేను తనకి కాబోయే భార్యని అనుకుంటున్నప్పుడు నాకు కావలసిన సౌకర్యాలు ఎందుకు చేయలేదు పెళ్లి కాకముందే? వాళ్లతో మాట్లాడొద్దు, వీళ్లతో స్నేహం చేయకు, మగాళ్ళకి దూరంగా ఉండు అంటూ ఆజ్ఞలు జారీ చేస్తున్నా నేనెందుకు ఊరుకుంటున్నాను? అసలు ఆ పాపిష్ట డబ్బుతో తనెందుకు డాక్టర్ అవ్వాలనుకుంది అన్న ఆలోచనలో పడిపోయింది తపతి. నాకేం తోచలేదమ్మా, చిన్నపిల్లవి, నీ మాత్రపు దూరపు చూపు నాకు లేకపోయింది. శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు రాయి. అవును దివ్య, డాక్టర్నయ్యి ఏం ఉద్ధరించాలి? నాన్న చివరి కోరిక తీర్చాలని తాపత్రయపడ్డానే తప్ప నేను ఓ ఊబిలో కూరుకుపోతున్నానని, దాంట్లోంచి బయటపడ్డం నా వల్ల కాదని ఆలోచించలేదు. దివ్యభారతి మొహంలోకి వెలుగొచ్చింది. అతను చాలా స్వార్థపరుడని తెలిసిందిగా అంది. అది ఎప్పుడో తెలుసు అంది తపతి. మరి అతనిని ఎందుకు దూరంగా ఉంచలేదు? ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. రేపు వచ్చినప్పుడు చెప్పేయండి. ఏమని? కంగారుగా చూసింది తపతి. నేను మిమ్మల్ని పెళ్ళాడను అని. కానీ అతని బాకీ అది ఎలాగో తీర్చొచ్చు. కానీ నలుగురికి తెలుసు తపతిని అతనికిచ్చి చేద్దామనుకుంటున్నామని. ఓ, వాళ్ళంతా ఆనందించారా? ఈడు జోడు బాగుందని వ్యంగ్యంగా అంది దివ్య. లేదు, పొరపాటు చేశారని అందరూ మందలించారు సున్నితంగా అంది తపతి. దివ్య నవ్వింది. పర్వాలేదు, మీ ఊరి వాళ్ళు కూడా తెలివితేటలు మంచి చెడ్డలు తెలిసిన వాళ్లే. కానీ మీరే అంది గంభీరంగా. ఏం చెయ్యను దివ్య, బేలగా అంది తపతి. తూర్పు తిరిగి దండం పెట్టు. దివ్య, అవును, ఈ విషయాన్ని గురించి ఒక్కసారైనా నాకు చెప్పావా? అంటే నన్ను నువ్వు నిజమైన స్నేహితురాలుగా స్వీకరించలేదన్నమాట, అవునా? లేదు దివ్య, నువ్వు తిడతావని చెప్పలేదు. 1-2 సార్లు చెప్పాలనుకుని ఆగిపోయాను భారంగా అంది తపతి. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా చెప్పేయి ఆ హీరోకి. ఏమని? నిన్ను పెళ్లి చేసుకోనని. అమ్మో, భయంగా గుండెల మీద చెయ్యేసుకుంది తపతి. నిరసనగా నవ్వింది దివ్య. లాభం లేదే, మీరు మారరు. మీరు నూతిలో కప్పలు. అవకాశాలున్నా అందుకోలేని మూర్ఖులు. అనుభవించండి. ఆ రాయుడినే పట్టుకుని జీవితాంతం నరకం అనుభవించు. నే పోతున్నాను అంది ఆవేశంగా. దీనంగా చూసింది తపతి. ఒక్కటి చెప్పు, అతన్ని చేసుకోవడం నీకు ఇష్టమేనా? కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని అడిగింది దివ్య. చచ, అతన్ని తలుచుకుంటేనే నా ఒళ్ళు జలధరిస్తుంది కంపరంగా అంది తపతి. ఆంటీ మీకు అంది దివ్యభారతి శాంతమ్మ కేసు చూస్తూ. నాకు మాత్రం కూతురు జీవితాన్ని నాశనం చేయడం ఇష్టమా దివ్య? కానీ ఆయన డబ్బు దిగులుగా అంది శాంతమ్మ. డబ్బుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? అంటే అతనికి డబ్బిచ్చేస్తే ఎలా ఇస్తామే? ప్రస్తుతం మా ఇంట్లో పైసా కూడా లేదు వణుకుతున్న స్వరంతో అంది తపతి. సీరియస్గా చూసింది దివ్య. మీ దగ్గర డబ్బుందా అని నేను అడగలేదు. అతనికి డబ్బిచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అడుగుతున్నాను అంది గంభీరంగా. అవుతుంది. అయితే నేనిస్తాను ఆ డబ్బు. దివ్య, అవును తపతి, మాకు డబ్బు బాగానే ఉంది. నా డబ్బు వల్ల ఓ యువతి కాదు, నా ప్రాణ స్నేహితురాలి జీవితం చెక్కపడుతుందంటే నాకు ఇంకేం కావాలి? స్నేహితురాలు భుజం తడుతూ అంది దివ్య. శాంతమ్మ కళ్ళలో జీవం తొడికిసలాడింది. చాలా రోజుల తర్వాత ఆమె మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. నా తల్లి దివ్య, నీ రుణం 1000 జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా. దీని చదువైన వెంటనే బంగారు ప్రతిమలాంటి నా బిడ్డను ఆ రెండో పెళ్లివాడికి, పిసినారికి, అనుమానపు వాడికి ఇచ్చి చెయ్యాలే అని నా మనసు తల్లడిల్లిపోతోంది. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నా చెవుల్లో అమృతగానం వినిపిస్తున్నట్లుంది. చిన్నపిల్లవైపోయావు కానీ లేకపోతే నీ కాళ్ళంటే దండం పెట్టుకునేదాన్ని ఉద్వేగంతో అంది. దివ్య చేతులు రెండూ పట్టుకొని కళ్ళకద్దుకుంటూ, చచ ఆంటీ, మీరు పెద్దవారు, మీరు నాతో అలా మాట్లాడకూడదు. అయితే నేనేమంత ఘనకార్యం చేస్తున్నానని
నా ప్రాణ స్నేహితురాలి జీవితం గాడి తప్పుతుంటే మళ్ళీ మంచిదారి చూపించాను అంది దివ్య. శాంతమ్మ తపతి కళ్ళల్లో నీళ్లురాయి. దివ్య, నువ్వు తపతి నోట మాట రావడం లేదు. పిచ్చి, అతనంటే ఇంత అసహ్యం ఉన్నదానివి అతని చేత మెళ్ళో తాళి ఎలా కట్టించుకుందామనుకున్నావే? స్నేహితురాల్ని అనునయిస్తూ అంది దివ్య. 10 నిమిషాల తర్వాత ఆ ఇంట నవ్వుల వాన కురిసింది. సరే, ఇంతకీ విషయం అతగాడికి ఎవరు చెప్పేటట్టు అంది తపతి భయంగా. అవన్నీ నాకు వదిలేయి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఆలోచిస్తూ అంది దివ్య. దేనికి? చెప్తాను, నమ్మకంగా ఉండే మనిషి ఉన్నాడు. మా నాన్నగారు ఫ్రెండ్ కొడుకున్నాడు. అతనికి మేమంటే చాలా అభిమానం. కథ కొనసాగుతుంది.